నువ్వు నా బిడ్డ అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉండాదిరా. పగోడితో వియ్యం వద్దురా అని నెత్తి నోరు మొత్తుకుంటూ చెప్పినాను. విన్నావా? వినలే. ఏ ఉమాదేవి, నీ మొగుడు ఇంటి ఆడపడిచికిచ్చిన కానుకేంటో తెలుసా? కడుపు కోత, కన్నీళ్ళు. నీ మొగుడిని చూసి గర్వపడవే, గర్వపడు. మూతి మీద పోతులాగా మీసం పెంచగానే సరిపోదురా. మనిషిలో వీసమంత పౌరుషం కూడా ఉండాలి. అప్పుడే సీమ బిడ్డ అనిపించుకుంటాడు. రేయ్, నా రక్తం నీలో ప్రవహిస్తా ఉండాది గాని ఆ రక్తంలో ఉండాల్సిన లక్షణాలు మాత్రం నీలో చచ్చిపోయినాయిరా. సీమ బిడ్డంటే వీడ్రా, నా మనవడు. శత్రువుని చంపటానికెళ్ళి వీరమరణం పొందినాడు. వీడి ధైర్యం చూసైనా నీ పౌరుషానికి పట్టిన బద్ధకాన్ని తుడుచుకోరా. కొండారెడ్డి, పెద్దిరెడ్డి కొడుకు నీ గుండెల మీద తంతే పెద్దిరెడ్డి ఏకంగా ఇంద్రమ్మ కడుపు మీద తన్నినాడురా. పెద్దిరెడ్డి చంపింది ఇంటి బిడ్డను కాదురా, మనింటి పౌరుషాన్ని, మనింటి ధైర్యాన్ని, మనింటి నమ్మకాన్ని, మనతో పెనవేసుకున్న రక్త సంబంధాన్ని తెంచేసినాడురా. అన్యాయంగా అక్షయ్ని చంపేసినాడురా. లేదు, అక్షయ్ని చంపింది పెద్దిరెడ్డి కాదు, నేనే. అవును, నీ కడుపు కోత కారణం నేనే ఇంద్రమ్మ. మావయ్య, వాళ్ళది ఆప్యాయత కాదు, ఆర్భాటం. ప్రేమ కాదు, అది పన్నాగం అని చెప్పి పెళ్లి పేరుతో మన వాళ్ళను చంపటానికే సంబంధం కలుపుకుంటున్నారని అక్షయ్ ఎంత చెప్పినా వినకుండా ఈ చేతులతో నేనే వాడిని బయటికి గెంటేసి పెళ్లి ఇష్టం లేక వాడట మాట్లాడుతూ ఉండాలనుకున్నాను కానీ మనకి ఏ కష్టం రాకుండా ఉండటానికే అంత మొదలు పడతాడని చెప్పేసి నేను అర్థం చేసుకోలేకపోయాను ఇంద్రమ్మ. నా కూతురు పెళ్లి చేస్తా ఉండనని సంబరపడిపోయానే గాని నా మేనల్లుడి ప్రాణాలు మృత్యుదేవతకు తాకట్టు పెడతా ఉండానని ఆలోచించలేకపోయాను ఇంద్రమ్మ. తప్పు చేశాను ఇంద్రమ్మ, చాలా పెద్ద తప్పు చేశాను. నా తప్పుకి శిక్ష పడాలి, శిక్ష పడాల్సిందే.
ఇది ఏంటిది? చావుకు చావే సరైన న్యాయం. తొందరపడుకు కొండారెడ్డి, ఆ కత్తి కింద పడే. లేదమ్మా, ఈ శాతకానుడు సేవ సచ్చినోడు బతికినా సచ్చిన ఒకటే. నువ్వు చెప్పినట్టు పౌరుషం లేని నాకు ప్రాణాలు మాత్రం ఎందుకమ్మా? అయ్యా, నా మాట వినయ్యా. ఇప్పుడు ఇంద్రమ్మ మాట తప్ప నేనెవరి మాట విన్నావు? తప్పుకో. తీసుకో ఇంద్రమ్మ. నా వల్ల నీకు జరిగిన అన్యాయానికి నువ్వు నాకు ఏ శిక్ష వేసినా ఆనందంగా భరిస్తాను. తీసుకో, నన్ను చంపే. అప్పుడే అక్షయాత్మక శాంతి కలుగుతుంది. చంపే ఇంద్రమ్మా, ఆలోచించమాకు, నన్ను చంపే. రామ్మా, చంపు. తప్పు నీది కాదన్నా, నాది. అభిమానం అనే పరులు నా కళ్ళను గప్పేసినాయి. అందుకే ఆపదను గుర్తించలేకపోయినాను. సిరి ప్రేమ నెగ్గాలని నేను తగ్గి ఆ ఇంట్లో అడుగు పెట్టినాను. ఆ అడుగే ఈ అమ్మ ప్రేమను బుగ్గిపాలు చేస్తాదని ఊహించలేకపోయినాను. పగబట్టి ప్రాణాలు తీస్తారని తెలుసుగాని ప్రేమను ఎరగా వేసి గొంతులు గోస్తారని ఇప్పుడే తెలుసుకున్నాను. నీ తప్పు లేదన్నా, బాధపడమాక. ఐఎమ్ సారీ ఇంద్రాణి గారు. పరామర్శలొద్దు, విషయమేంటో చెప్పు. ఎలా జరిగిందండి? సీమలో ఎన్నేళ్ల నుంచి పనిచేస్తా ఉంటావు ఎస్ఐ? 3 years నుంచి.
ఎందుకలా అడిగారు? 3 ఏళ్ల నుండి సీమ నీళ్లు తాగుతూ సీమ తిండి తింటూ గాలి పీల్చుకుంటా ఉండావు. ఈడ ఒకళ్ళనొకళ్ళు ఎందుకు చంపుకుంటారో తెలియదా? ఆఫ్ కోర్స్ తెలుసు అనుకోండి, బట్ ఎంక్వైరీ చేయడం మా డ్యూటీ. చెప్పండి, ఎవరు చంపారు? పెద్దిరెడ్డి. కాదు, ఇందిరమ్మా, నీకేమన్నా మతిపోయినాదా? మాతుండే మాట్లాడుతా ఉండాను. ఎస్ఐ, నా బిడ్డ నా పెద్దిరెడ్డి సంపలేదు. మరి ఎలా చనిపోయాడు? మెట్లు దిగుతా ఉంటే కాలు జారి కత్తిపీట మీద పడినాడు. అది దిగబడి నా బిడ్డ చనిపోయినాడు. ఎస్ఐ, మా ఇందిరమ్మ అబద్ధం చెప్తా ఉండాది. ఏమైనాదే నీకు? ఎస్ఐ, కొడుకు చనిపోయిన బాధలో ఏదేదో మాట్లాడుతా ఉండాది. నువ్వేం పట్టించుకోమాక. నా మనవణ్ణి ఆ పెద్దిరెడ్డి చంపినాడు. దానికి నా కొడుకే సాక్ష్యం. మాట్లాడవేందిరా? మౌనంగా ఉండావేంది? అక్షయ్ని ఆ పెద్దిరెడ్డి చంపినాడని ఎస్ఐతో చెప్పు. ఊరేకుండా ఆ పెద్దిరెడ్డికి ఉరిశిక్ష పడుతుంది. చెప్పరా? చెప్తానమ్మా. ఎస్ఐ, నా చెల్లెలు చెప్పిందే నిజం. పెద్దిరెడ్డి గారికి భయపడుతున్నారా? భయమా? భయం అనేది మా ఇంట్లో గాని ఒంట్లో గాని ఉండడానికే భయపడతాది. మరి జరిగింది చెప్పడానికి ఎందుకు అనగడుతున్నారు? మా లెక్కలు మాకుంటాయి. అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. అది కాదు ఇంద్రాణి గారు, ఈ ఇన్సిడెంట్ వల్ల మళ్ళీ మీ 2 వర్గాల్లో గొడవలు, కొట్లాట్లు, నరుకోవడాలు రిపీట్ కాకూడదనే ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సంపడం కోసం బతకడం, బతకడం కోసం సంపడం ఈ సీమలో మామూలే సాయ్. ఎళ్ళో. సరే. ఏమైనాది ఇంద్రమ్మా? ఏమైనాది నీకు? ఎందుకు కేసు పెట్టద్దంటున్నా? ఆ పెద్దిరెడ్డిని జైల్లో పెడతారనే బాధ, లేక ఆ కుటుంబం బాగుండాలనే కోరిక? అందుకేనా నీ కళ్ళ ముందే నీ కొడుకుని చంపినా కాలు జారి చనిపోయాడని అబద్ధం చెప్పినావు? ఆ మాట చెప్పనీకే నీకు నోరెట్ట వచ్చిందే? ఇంకా నువ్వు వాళ్ళ మాయలోనే ఉండావా ఏంది? నీ కొడుకు శవం చూసి కూడా నీలో మార్పు రాలేదంటే అసలు నువ్వు తల్లివేనా? ఏమైనాదే నీలో ఆనాటి పౌరుషం? కన్న కొడుకు చనిపోతే కనీసం 2 కన్నీటి బొట్లు కూడా రాల్చని నువ్వు ఓ అమ్మవేనా? ఎక్కడికి పోయినదే ఆ పగ ప్రతీకారం? మనల్ని కాపాడడానికి నీ బిడ్డ చనిపోతే నువ్వు పెద్దిరెడ్డిని కాపాడడానికి ఇంకోసారి నీ కొడుకుని చంపినావు కదే. ఒరే ఒరే మనవడా, మీ అమ్మకి నీ మీద ప్రేమ కంటే
ఆ పెద్దిరెడ్డి మీద అభిమానం ఎక్కువైపోయినదిరా. అందుకే కడుపును పుట్టిన నీకంటే అది కాలు పెట్టిన బెట్టినింటికే విలువిస్తా ఉండాదిరా. ఆ అంటే అనురాగపు ఆయుష్ని, మా అంటే మమకారపు రక్త మాంసాల్ని పంచిచ్చే దేవత. అట్లాంటి అమ్మతనానికి ఇవాళ నువ్వు చిన్నతనం తీసుకొచ్చినావే. అమ్మా! అయినాయా? నన్నికి ఇంకేమన్నా మాటలు మిగిలుండాయా? ఏమన్నా? అమ్మతనానికి నేను చిన్నతనం తెచ్చిపెట్టినానా? లేదమ్మా, అమ్మతనానికి గొప్పతనం ఆపాదించడానికే ఆ పెద్దిరెడ్డి మీద కేసు వద్దంటా ఉండాను. ఇన్నాళ్ళు సచ్చిన పగ నా బిడ్డ సావుతో మళ్ళీ పునర్జన్మనెత్తినాది. అందుకే నా బిడ్డ కాలు జారి మరణించినాడని అబద్ధం చెప్పినాను. ఆ మాట చెప్పినప్పుడు నా మనసు ఎన్ని ముక్కలైనాదో నీకు తెలీదమ్మా. నా కళ్ళ ముందే నా బిడ్డ ప్రాణం తీసిన ఆ పెద్దిరెడ్డి ఊపిరి ఆగాలంటే బయటే ఉండాలా? వేట కొడవళ్ల వేట్లు, బాంబు పేలుల తూట్లు ఆ పెద్దిరెడ్డి శరీరాన్ని చీలుస్తా ఉంటే రక్తం ఏర్లై పారుతూ ఈ భూమిలో ఇంకాలా? ఎరుపెక్కిన నేల ఆ సావు చూసి ఎర్రికేక ఎయ్యాలా? ఆ మట్టితో నేను నా ఇంటి ముందు ముగ్గు పెట్టాలా? అప్పుడే నా పగకి తొలి పండగ. కన్నబిడ్డ చనిపోతే 2 కన్నీటి బొట్లు కూడా కార్చని నేను అమ్మ నాన్న నువ్వు అడిగినావు కదా. కానీ నా కన్నబిడ్డ నన్నేం అడుగుతున్నాడో నీకు తెలుసా? అమ్మా, నన్ను చంపిన ఆ పెద్దిరెడ్డిని ఎప్పుడు చంపుతావు? నన్ను నీ ప్రేమకు దూరం చేసిన ఆ పెద్దిరెడ్డి నీ లోకానికి ఎప్పుడు దూరం చేస్తావని ప్రశ్నిస్తా ఉన్నాడు. అందుకే ఆండి చూస్తే నాకు ఏడుపు రావడం లేదు, కసి పెరుగుతా ఉండాది. బాధ కలగడం లేదు, కక్ష పుడతా ఉండాది. అక్షయ్కి అనురాగపు ఆయుష్ పోసినాను కాబట్టి ఆ పెద్దిరెడ్డి ఆయుష్ తీస్తాను. మమకారపు రక్త మాంసాలు పంచినాను కాబట్టి ఆ పెద్దిరెడ్డి రక్త మాంసాలు చిత్తి మంటల్లో కాలెలా చేస్తాను. వచ్చినావా? ఇంకా నువ్వు రాలేదేందా అని ఎదురు చూస్తా ఉండాను. నీ వారసుడు, వంశోద్ధారకుడు శవమై ఎట్ట పడుండాడో చూడు.
అక్షయ్ రే అక్షయ్ 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 చెయ్యిది ఇరవై ఏళ్ళు నా బిడ్డ ప్రేమకు నేను నోచుకోకుండా నా అక్షయ్ని నా నుండి దూరంగా తీసుకుపోయినావు. ఇప్పుడు మీ అన్న అక్షయ్ తల్లి ప్రేమ పొందకుండా నా బిడ్డను శాశ్వతంగా నాకు దూరం చేసినాడు. నా వాళ్ళ నొదులుకుని నీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చినానో తెలుసా? నీ కోసం. రెండు కుటుంబాలు పగని మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలనని మాట కోసం. కానీ అక్కడికొస్తే నా కడుపులో సిచ్చు పెట్టినారు. వెళ్ళి మీ అన్నతో చెప్పు, పులి బోనులోంచి బయటికొచ్చినాదని, ఇక వేట మొదలెడతాదని. నా బిడ్డ శవం మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. అక్షయ్ పెద్ద కర్మ అయ్యేలోపు ఆ ఇంట్లో పెద్దిరెడ్డి శవం లేస్తాదని.